మన శరీరంలో లెక్కలేనన్ని బయోలాజికల్ ప్రాసెసెస్ అనునిత్యం ప్రతి సెకండ్ జరుగుతూనే ఉంటాయి. అది మన ఎనర్జీ కోసం అవ్వచ్చు, మన ఆరోగ్యం కోసం అవ్వచ్చు, పీస్ ఆఫ్ మైండ్ కంట్రోల్ చేయడం కోసం అవ్వచ్చు. చాలా బయోలాజికల్ ప్రాసెసెస్ జరుగుతూనే ఉంటాయి అనునిత్యం. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ప్రాసెసెస్ లో మెజారిటీ ఆఫ్ ద ప్రాసెసెస్ డిపెండ్ అయ్యేది దేని మీద తెలుసా? ఒక్క సింగిల్ మినరల్ మీద. ఎన్ని బయోలాజికల్ ప్రాసెసెస్ జరిగినా అన్ని మెజారిటీ ఆఫ్ ద ప్రాసెసెస్ కి అవసరం అది ఆధారపడేది ఒక్క సింగిల్ మినరల్. ఆ మినరల్ పేరే మెగ్నీషియం. అందుకే దాన్ని మాస్టర్ మినరల్ అంటారు. శరీరంలో ఎన్నో ఫండమెంటల్ ఫంక్షన్స్ కి దోహదపడే మినరల్ గా మెగ్నీషియం పేర్కొనటం జరుగుతుంది కాబట్టి మాస్టర్ మినరల్ అనే టైటిల్ ఇవ్వబడింది. దాని గురించి ఇవాళ మనం వివరంగా మాట్లాడుకుందాం. హాయ్, బై ద వే, నేను మీ డాక్టర్ రవికుమార్ చింత, సెల్ హెల్త్ క్లినిక్ నుంచి. వందల కొద్ది బయోలాజికల్ రియాక్షన్స్ అని ఇందాక అనుకున్నాం కదా, దాదాపుగా 600 పైచిలకు ఎంజైమ్స్ రియాక్ట్ అవ్వడానికి కోఫాక్టర్ గా మెగ్నీషియం పనిచేస్తుంది. వాటిల్లో కొన్ని ఎనర్జీ ప్రొడక్షన్, అంటే మనం తినే ఆహారంలో ఏటీపీగా మారుస్తుంది. అంటే ఏటీఎం మిషన్ లాగా ఇది మన ఎనర్జీ స్టోరింగ్ కరెన్సీ. బాడీలో ఎనర్జీ కరెన్సీని ఏటీపీ అంటాం. ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ అండి. లేదు, ఎనర్జీ ప్రొడక్షనే కాకపోతే ప్రోటీన్ సింథసైజ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ సింథసైజ్ చేయడానికి లేదా రిపేర్ చేయడానికి కూడా మెగ్నీషియం అవసరం. బోన్ హెల్త్ కూడా మెగ్నీషియం అవసరం. సాధారణంగా బోన్స్ లోనే మెగ్నీషియం 60% స్టోర్ అయి ఉంటుంది. అట్లాగే యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కూడా మెగ్నీషియం ఉంటాయి. లివర్ డిటాక్స్ చేయడానికి కూడా అవసరమైన ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ కూడా మెగ్నీషియం ఉంటుంది. ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ చేస్తుంది. బోన్ హెల్త్ ఎట్లా బ్యాలెన్స్ చేస్తుందో ఎలక్ట్రోలైట్స్ కూడా మెగ్నీషియం బ్యాలెన్స్ చేస్తుంది. ఎప్పుడైతే కాల్షియంతో విటమిన్ డితో కలిసి పనిచేస్తుందో బోన్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. కాల్షియంని సోడియం పొటాషియంని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడుతుందో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ అవుతుంది. ఇలా ఒకటి కాదు, అన్ని రకాల ఉపయోగాలు మెగ్నీషియం వల్ల ఉంది. కాబట్టి బోన్ మాస్ స్ట్రెంగ్తన్ అవ్వటానికి, మజిల్ కాంట్రాక్షన్కి, నర్వ్ ట్రాన్స్మిషన్కి, వీటన్నిటికీ మెగ్నీషియం అవసరమే. ఎనర్జీ ప్రొడక్షన్కి కీలక పాత్ర పోషిస్తుంది మెగ్నీషియం. ఎందుకంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ బేసిక్ మాలిక్యూల్, ప్రైమరీ మాలిక్యూల్ కదా, ఎనర్జీ స్టోర్ చేసి సెల్స్ అన్నిటికీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఉండే మెకానిజం కదా అది. ఆ ఏటీపీ ఖచ్చితంగా మెగ్నీషియంకి బైండ్ అయి ఉండి తీరాల్సిందే. అదే మెగ్నీషియం ఏటీపీ కాంప్లెక్స్. సో మన ఎనర్జీ ప్రొడక్షన్కే మెగ్నీషియం ఎంత అవసరమో ప్రతి ఎనర్జీ రిక్వైరింగ్ ప్రాసెస్ కి మెగ్నీషియం అవసరం. అది హార్ట్ కి, మజిల్స్ కి కూడా ఎసెన్షియలే. ఒకటి కాదు, అసలు ముందు మీ ఎనర్జీకి అవసరం, డిఎన్ఏ రిపేర్ చేయాలంటే అవసరం, ఆర్ఎన్ఏ రిపేర్ చేయాలన్నా అవసరం, ప్రోటీన్ సింథసైజ్ చేయాలన్నా అవసరం, హార్ట్కి అవసరం. అంటే కాల్షియంతో పాటు కలిసి వర్క్ చేస్తుంది, విటమిన్ డితో పాటు కలిసి వర్క్ చేస్తుంది, హార్ట్ బీట్ రెగ్యులేట్ చేస్తానికి ఉపయోగపడుతుంది మెగ్నీషియం. ఇట్లా చెప్పుకుంటూ పోతే కొన్ని లక్షల ప్రాసెసెస్ ఈ మెగ్నీషియం వల్ల జరుగుతూ ఉంటుంది. మెగ్నీషియం రిచ్ ఫుడ్ తినండి. మన హార్ట్ రేట్, గుండె కొట్టుకోవడం రిథం మారకుండా చూడటానికి కూడా మెగ్నీషియమే కారణం అవుతుంది. బ్లడ్ వెజల్ రిలాక్స్ అవడానికి కూడా మెగ్నీషియమే కారణం అవుతుంది. ప్రాపర్ మజిల్ కాంట్రాక్షన్ కూడా మెగ్నీషియమే కారణం అవుతుంది. క్రాంప్స్ నుంచి ప్రివెంట్ చేయడానికి కూడా మెగ్నీషియం అవసరం ఉంటుంది. స్ట్రెస్ తగ్గించుకోవాలన్నా, మూడ్ రెగ్యులేట్ చేసుకోవాలన్నా మెగ్నీషియం అవసరం ఉంటుంది. న్యూరో ట్రాన్స్మిటర్స్ ప్రొడక్షన్, సెరోటోనిన్ లాని న్యూరో ట్రాన్స్మిటర్స్ ప్రొడక్షన్ కూడా మెగ్నీషియం అవసరం ఉంటుంది. ఈ సెరోటోనిన్ వల్ల పీస్ ఆఫ్ మైండ్, మెంటల్ మూడ్ స్వింగ్స్ లేకుండా ఉండటం, ఇవన్నిటికీ కారణమైన సెరోటోనిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ ప్రొడక్షన్ కూడా మెగ్నీషియం అవసరం ఉంటుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే వేల కొద్ది బయోలాజికల్ ప్రాసెసెస్ లో మెగ్నీషియం కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే దాన్ని మాస్టర్ మినరల్ అన్నారు. ఇంత అవసరం ఉన్న మెగ్నీషియం మన శరీరంలో లోపిస్తే వచ్చే అనర్థాలు ఏంటో ఇప్పుడు నేను చెప్పక్కర్లేదు కదా. సో మనం తినే ఆహారంలో ఖచ్చితంగా మెగ్నీషియం రిచ్ గా ఉండే ఆహారం తీసుకోవాలి. ఒకవేళ మెగ్నీషియం రిచ్ గా ఉండే ఆహారం తీసుకోవటం కష్టంగా ఉంది, లేదా ఇవాళకున్న పరిస్థితుల్లో ఆహారంలో ఏది స్వచ్ఛమైనది, ఏది ఆర్గానిక్, ఏది ఇనార్గానిక్ తెలియని పరిస్థితుల్లో బయట నుంచి మనం మెగ్నీషియం సప్లిమెంటేషన్ రూపంలో అయినా తీసుకోవాలి. మన సెల్ హెల్త్ క్లినిక్ లో మ్యాగ్నే ప్లస్ అనే ఒక సప్లిమెంట్ ద్వారా ఫంక్షనల్ మెడిసిన్ గా పనిచేస్తుంది. కాబట్టి ఆ సప్లిమెంటేషన్ ఇక్కడ మేము వాడటం జరుగుతుంది విరివిగా. ఎంత ఉండాలి మెగ్నీషియం అనటానికి లెక్క ఏమి లేదు కదండి. లక్షలాది
బయోలాజికల్ ప్రాసెసెస్ కి మెగ్నీషియం అవసరం, మీ హార్ట్ ఫంక్షన్ కి మెగ్నీషియం అవసరం, మీ బ్రెయిన్ ఫంక్షన్ కి మెగ్నీషియం అవసరం, మీ గట్ ఫంక్షన్ కి మెగ్నీషియం అవసరం, మీ ఎనర్జీ ప్రొడక్షన్ కి మెగ్నీషియం అవసరం, మీ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ బైండ్ అయి ఉండేదే మెగ్నీషియం తో. ఏదైతే మన కరెన్సీ, ఎనర్జీ కరెన్సీని స్టోర్ చేస్తుందో, సెల్స్ కి అందిస్తుందో, అది బైండ్ అయి ఉండేది మెగ్నీషియం తో కదా. కాబట్టి ఎంత అధిక మోతాదులో మన మెగ్నీషియం రిచ్ ఆహారం తీసుకుంటే అంత మంచిది. దానికి తోడుగా సెల్యులార్ మెటబాలిక్ డైట్ ప్రోగ్రామ్ లో ఉన్నప్పుడు ఈ మెగ్నీ ప్లస్ అనే సప్లిమెంట్ ని కూడా తరచుగా ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం మా సెల్ హెల్త్ క్లినిక్ లో. సో మెగ్నీషియం యొక్క గొప్పతనం తెలుసుకున్నారు కదండి. మరి ఇప్పుడైనా జాగ్రత్త పడతారా? మన ఆహారంలో ఖచ్చితంగా మెగ్నీషియం రిచ్ ఆహారం ఉండేలా చూసుకుందామా? లేదు మెగ్నీ ప్లస్ లాంటి మా సప్లిమెంటరీ సపోర్ట్ తీసుకుందామా? ఖచ్చితంగా మెగ్నీషియం రిచ్ గా మన శరీరంలో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత మన అందరిది. థ్యాంక్ యూ వెరీ మచ్.